హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? మన అను శారీ హౌస్ నుండి ఫ్రెండ్స్ కస్టమర్స్ అన్నమాట. వాళ్ళు మన దగ్గర వీడియో కాల్లో చూసి కొన్ని శారీస్ సెలెక్ట్ చేశారు. అవి కొన్ని వర్క్లు అయినాయి. ఏమేమి శారీస్ అనేది నేను ఒకసారి మీకు చూపించాలనుకుంటున్నాను. చూద్దామా? ఈ శారీస్ అండి బాంధనీలో మనం చాలా శారీస్ తెచ్చాం. అంటే డిఫరెంట్ రేట్స్ అన్నమాట. ఇది కొంచెం హై క్వాలిటీ అన్నమాట. దీంట్లో చాలా శారీస్ సేల్ అయినాయండి. ఇవి 3 శారీస్ ఉన్నాయి. 3 శారీస్ ఒకే రోజు సేల్ అయినాయి. ఇది ఒకటండి. దీనికి మనము ఇలా వర్క్ చేసాం. ఇది తాటిపత్తికి వెళ్తుందండి. ఇది తాటిపత్తి అనే ఊర్లో వాళ్ళు సెలెక్ట్ చేశారు వీడియో కాల్లో. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ ఇలా వర్క్ చేసామండి. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా వర్క్ చేసాము. హ్యాండ్కి వచ్చేసరికి ఇలా అండి. ఇది వచ్చేసి హ్యాండ్కి ఇలా తీసుకున్నాము. 2 హ్యాండ్స్కి ఫ్రంట్ భాగం ఇలా తీసాం. ఇది ఈ శారీకి ఇలా చేసామండి. నెక్స్ట్ ఇదే శారీ సేమ్ అండి. ఇది తాటిపత్తి. ఇది వచ్చేసి నా ఫ్రెండ్ అండి, లక్ష్మి, నెల్లూరు. ఈ శారీ సెలెక్ట్ చేశారు. బ్యాక్ సైడ్ ఇలా వర్క్ చేశాను. కొంచెం దగ్గరకు చూపించు. ఇలా అండి, డీప్గా బాగుంది. చెమ్కి ముడి ఇట్లా కర్దానా జర్దోజీ మొత్తం ఇచ్చి బ్యాక్ సైడ్ మాత్రమే చాలు అని చెప్పింది. హ్యాండ్కి ఊరికి లైట్గా డాట్స్ ఇచ్చేసి ఫ్రంట్ కొంచెం నెక్ మోడల్ చేంజ్ చేశానండి. కొంచెము నెక్ మోడల్ కొంచెం చేంజ్ చేసి ఇలా. ఈ శారీ ఇలా అండి. ఈ శారీ కూడా తనే తీసుకుందండి. తనే సెలెక్ట్ చేసింది. ఈ 2 లక్ష్మీవి. ఇది నెల్లూరు అండి. ఇది కూడా అందులోనే ఇది ఒకటి. బాంధనీలోని 3 శారీస్ ఒకే రోజు సేల్ అండి. ఇది వచ్చేసి మణి. తిను కూడా నా ఫ్రెండ్, నెల్లూరు అండి. మేమంతా ఫ్రెండ్స్. తను కూడా ఇది తీసుకుంది. దీనికి ఇంకా బ్లౌజ్ సెట్ చేయలేదు. ఇది ఒకటి. ఇది కూడా మణిదేనండి, క్రష్ పాను. ఇది కూడా మణి. అంతా వీడియో కాల్లో చూసి సెలెక్ట్ చేశారు. ఇది కూడా మణి. ఇది కూడా మణిదేనండి. ఇది మణి వల్ల వదినది. వాళ్ళది కూడా కడప సైడ్, తాటిపత్తి ఏదనుకుంటా, కడప సైడ్ అండి. ఇది వచ్చేసి మా అందరికి అక్క అండి, విజయక్క. అంటే లక్ష్మికి తోడుకోడలు, మాకు అక్కేనండి. అక్కది ఈ శారీ అండి. ఎలా ఉన్నాయండి? మీరు కూడా మన షాప్ని కాంటాక్ట్ చేయండి. అను శారీ హౌస్ని నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వీడియో కాల్ చేయండి. శారీస్ చూపిస్తాము. మీకు ఏ రేంజ్లో కావాలంటే ఆ రేంజ్లో మన దగ్గర ఉన్నవి చూపిస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.